అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. నేను ఈరోజు మీకు వినిపించబోయే కథ పేరు అసంతృప్తి. రచన సూరేపల్లి విజయ గారు. ఇక కథలోకి వెళ్దామా? ఈ మరణ వాంగ్మూలం 30 ఏళ్ల కిందే చదివి ఉంటే ప్రపంచం మరోలా ఉండేది. సౌహార్దిక ఇప్పుడు మరణశయ మీద ఉంది. నాతో 30 ఏళ్లు కాపురం చేసిన నా జీవన సహచరి. నన్ను వెన్నంటి తూటాల్లాంటి మాటలతో నిలువెల్లా రంగనిచ్చిన అసంతృప్తితో నన్ను వెంటాడిన తను ఇంక క్షణాలు, నిమిషాలు, గంటలు అంతకు మించి బతకదని డాక్టర్లు తేల్చి చెప్పారు. 30 ఏళ్ల కిందట, అంటే పెళ్ళైన కొత్తలో ఉండే అందం ఆమెలో ఇప్పుడు లేదు. నేనేనాడు ఆమె అందానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆమె అంతరంగంలోని అసంతృప్తిని భరించడమే నాకు ఓ వ్యాపకంగా మారిందేమో. పెళ్ళైన కొత్తలో ఉన్న పొగరు కానీ, 2 పిల్లలు పుట్టాక ఉన్న అహం కానీ, పిల్లల పెళ్ళిళ్ళయ్యాక పెరిగిపోయిన అసహనం కానీ ఇప్పుడు ఆమెలో లేవు. మంచానికి అతుక్కుపోయి ఉంది. ఆమె చేతి నరాలకు సెలైన్ ఎక్కించడానికి గుచ్చిన సూదుల గుర్తులు మచ్చలుగా మిగిలి ఉన్నాయి. మొహంలో తేజస్సు లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే, నా మనసును తరచి తరచి ప్రశ్నించుకుంటే ఏదో వెల్తి, ఏదో అసంపూర్తిగా మిగిలిన ఫీలింగ్. చాలా సందర్భాల్లో నేను ఆదర్శ పురుషుణ్ణి, విశాల భావాలున్నవాణ్ణి, సౌహార్దికకు భర్త కావడం ఆవిడ చేసుకున్న అదృష్టం అంటూ పొంగిపోతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆలోచిస్తుంటే అప్పుడు ఎంత సిల్లీగా ఆలోచించానా అనిపిస్తోంది. సౌహార్దిక విషయంలో నేను ప్రేమగా ఉన్నాను, విశ్వాసంగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను. ఆమెను పుట్టింట్లో వాళ్ళు చూసుకున్న దానికన్నా ఎక్కువగా చూసుకోవాలని, మా పుట్టింట్లో కన్నా మీ దగ్గరే ఆనందంగా ఉన్నాను అని అనిపించుకోవాలన్న కోరిక నాలో పెరిగిపోతూ ఉండేది. ఆమెలో అసంతృప్తిని చూడకూడదు, సంతృప్తితో కూడిన ఆమె ఫీలింగ్స్ని ఎంజాయ్ చేయాలి. ఇవి 30 ఏళ్ల క్రితం సౌహార్దిక నా ఇంట్లో అడుగుపెట్టే ముందు నా ఆలోచనలు. నా ఆలోచనల ప్రపంచం తల్లకిందులైంది. నాలో అసంతృప్తి పెరిగిపోయింది. దానికి కారణం సౌహార్దికలోని అసంతృప్తే. 2 అసంతృప్తుల మధ్య మా దాంపత్య జీవితం ప్రశ్నార్థకమే అయింది. మొదటి రాత్రి సౌహార్దికతో మనసు విప్పి మాట్లాడాను. ధర్మార్థ కామ మోక్షాలైన చతుర్విధ పురుషార్థాల్లో నేను తనకు తోడుగా ఉంటానని చెప్పాను. ఆమెకు సంతృప్తితో కూడిన జీవితాన్ని అందిస్తానని చెప్పాను. మా తొలి కలయిక తాలూకు అనుభూతిని గుండెల్లో పదిలపరుచుకొని మా దాంపత్య జీవితానికి శ్రీకారం చుట్టాను. మంచు కురిసినప్పుడు ఎదురుగా ఉండేవి ఏవీ కనిపించవు. క్రమంగా మంచు కరిగిపోయినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. సౌహార్దికను అసంతృప్తి అనే మంచు కప్పేసింది. తృప్తి అనేది ఆమె అంతరంగంలోంచి కళ్ళ ముందే అంతర్ధానమైంది. అవును, నిజం. 2 గదుల ఇల్లు, చిన్న కాపురం, చిన్న జీతం, చిన్న కుటుంబం, అయినా ఏ చీకు చింతా లేని జీవితం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీసు నుండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేసి ఇంటికి వచ్చి టీవీ చూస్తూ డిన్నర్ చేసి నిద్రపోవడం. ఇదంతా పెళ్లికి ముందు నా దినచర్య. ఈ యాంత్రికమైన దినచర్యకు నేను అలవాటు పడిపోయాను. పెళ్ళయ్యాక సౌహార్దికను తృప్తిపరిచే బాధ్యత నా మీద ఉంది. అందుకే అడిగాను, నేను ఇలా ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రావడం నీకు ఇబ్బందిగా ఉందా అని. ఆమె అవును అని సమాధానం చెప్పలేదు. ఆ రోజు ఎప్పటిలా పెళ్లికి ముందులా నేను ఆలస్యంగా వచ్చినందుకు ఆమె అటువైపు తిరిగి పడుకుంది. ఆమె తన అసంతృప్తిని చేతల్లో చూపించింది. ఆమె ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను. అందుకే ఆమెలో తృప్తిని గమనించాలని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా సరాసరి ఇంటికే వచ్చాను. ఆమె మొహంలో క్షణకాలపు సంతృప్తి, చిన్న నవ్వు నాకు పెద్ద కాంప్లిమెంట్లా అనిపించింది. క్రితం రోజులా కాకుండా నాకు వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. అంటే నేను ఆఫీసు నుంచి సరాసరి తన దగ్గరికి రావాలి. ఇది ఆమెకి తృప్తిని కలిగించే విషయం. ఆ విషయాన్ని నా మనసు ఫైల్లో నోట్ చేసుకున్నాను. ఆ విధంగా ఆమె మొట్టమొదటి అసంతృప్తిని నేను ప్రారంభించాను. ఆ రాత్రి ఆమెను దగ్గర తీసుకోబోతే ముడుచుకుపోయింది. నాకు అర్థం కాలేదు. తెలిసి నేనే తప్పు చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ క్షణం నా అహం దెబ్బతింది. వెంటనే అటు తిరిగి పడుకున్నాను. కోరిక తాలూకు తీవ్రత కన్నా ఆమెలో నా పట్ల ఉన్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవాలని తపన ఎక్కువైంది. అందుకే సౌహార్దిక వైపు తిరిగి, నేనేమైనా పొరపాటు చేశానా అని అనునయంగా అడిగాను. భార్యకు 3 పూలు తీసుకురావాలన్న ఆలోచన రాకపోవడం పెద్ద తప్పేమీ కాదని, ముఖమంతా చెప్పుతో కొట్టినట్టు తన అసంతృప్తిని చెప్పకనే చెప్పింది. నిజమే,
అది తప్పే. చాలామంది భర్తలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు విస్మరిస్తారు అనడం కన్నా నిర్లక్ష్యం చేస్తారనేది కరెక్ట్ అని నా నమ్మకం. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను. ఈవేల్టి నుంచి నేను మల్లెపూలు తీసుకురావడం ఏ రోజు మర్చిపోకూడదని. రాత్రి 10:30 ప్రాంతంలో బయటికి వెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చాను. నేనే ఆమె జడలో తురిమాను, బోల్డ్ క్షమాపణలతో. ఆ క్షణం ఆమెలో కనిపించిన తృప్తి నాకు ఎండన పడి వచ్చిన వాడికి చల్లటి మజ్జిగ దొరికినంత ఆనందం కలిగించింది. ఈ 30 ఏళ్లలో నేను ఏ రోజు ఆమెకు మల్లెపూలు తీసుకురావడం మర్చిపోలేదు. మల్లెలు దొరకని కాలంలో ఏ పూలైనా సరే ఆమె జడలో ప్రతి రాత్రి ఉండాల్సిందే. ఇక ఆమె జీవితంలో ఈ అసంతృప్తి ఉండదు అనుకున్నాను. రోజులు, నెలలు, సంవత్సరం గడిచింది. ఆమెలో ఏదో అసంతృప్తి. ఆమెలో ఏ అసంతృప్తిని నేను చూడకూడదని అనుకున్నానో ఆ అసంతృప్తి మళ్ళీ మొలకెత్తింది. బాబు పుట్టాడు. చాప మీద పరిచిన పరుపు మీదే మా పడక. బాబు కోసం మరో చాప. కనీసం ఓ డబుల్ కాట్ అయినా లేదని ఆమె అస్పష్టంగా సనగడం నాకు వినిపించింది. నిజానికి నేను ఆమెకు డబుల్ కాట్ కొనిపెట్టే ఆర్థిక స్థితిలో లేను. అయినా ఆమె అసంతృప్తిని భరించలేను. అది నా శక్తికి మించిన పనైనా సరే. నాకు తెలిసిన ఫర్నిచర్ షాప్లో వాయిదాల మీద చెల్లించే పద్ధతిలో డబుల్ కాట్ తీసుకొచ్చాను. ఆ రాత్రి ఆమె మొహంలో సంతృప్తిని గమనించాను. కొన్నాళ్ళు మామూలుగానే గడిచింది. ఆమెలో అసంతృప్తి తాలూకు ఛాయలు కనిపించడం లేదని అనుకున్నాను. కానీ వాటి తాలూకు సిమ్టమ్స్ కనిపించాయి. బాబు పెద్దవుతున్నాడు, పాకుతున్నాడు, లేచి నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఆమె కళ్ళకు ఆనడం లేదు. పైగా ఓ చిన్న స్టూల్ మీద ఆ టీవీ ఉంది. బాబు ఎక్కడ స్టూల్ను లాగుతాడోనని ఆమె భయమట. కానీ అసలు కారణం అది కాదు. కలర్ టీవీ లేదని ఆమె అసంతృప్తి. చుట్టుపక్కల వాళ్ళందరికీ కలర్ టీవీ ఉంది. మళ్ళీ పరుగు. మరోసారి వాయిదాల మీద మా ఇంటికి కలర్ టీవీ వచ్చింది. చేతిలో రిమోటు, చకచక ఛానల్స్ మారుస్తూ తనకిష్టమైన ప్రోగ్రాము, సీరియల్లో చూస్తుంది. అమ్మయ్య, తన మొహంలో ఎంత సంతోషం, ఎంత సంతృప్తి. అది చాలు నాకు. బాబుకు మాటలు వస్తున్నాయి. అమ్మ, నాన్న బదులు మమ్మీ, డాడీ అని పలికిస్తోంది. బాబును కాన్వెంట్లో చేర్పించాలి. అది ఇట్లాంటి కాన్వెంట్ కాకూడదు. వేలల్లో డొనేషన్, మెరిసిపోయే యూనిఫామ్, వీపున కిలోకు తక్కువ కాకుండా పుస్తకాల బ్యాగు. నర్సరీ, ఎల్కేజీలకు అట్లాంటి స్కూల్ ఎందుకు? ఓ మోస్తరు స్కూల్లో చేర్పించాలని నా ఆలోచన. దానికి కారణం నా ఆర్థిక అసమర్థత. మళ్ళీ ఆమెలో అసంతృప్తి. ఆమెలో అసంతృప్తిని చూడకూడదు. అది ఎలాంటి కష్టమైన విషయమైనా సరే ఆమెను సంతృప్తిపరచాలి. అప్పు సప్పు రెండూ చేసి కాన్వెంట్లో చేర్పించాను. ఆమెలో సంతృప్తి. కానీ అది తాత్కాలికమే. బాబు పెద్దవుతున్నాడు. ఉన్నవి 2 గదులు. ప్రైవసీ లేదు. అది ఆమెలో కొత్త అసంతృప్తి. వెంటనే అద్దె కాస్త ఎక్కువైనా 3 గదుల ఇంట్లోకి మారిపోయాను. వేసవిలో ఉక్కపోత, ఫ్యాన్ గాలి వేడిగా ఉంటుంది. అది ఆమెలోని మరో అసంతృప్తి. వెంటనే మళ్ళీ అప్పు, వాయిదాల మీద కూలర్ తీసుకొచ్చాను. ఆమెలో సంతృప్తి తాత్కాలికంగా. ఖర్చులు పెరుగుతున్నాయి, అప్పులు ఎక్కువ అవుతున్నాయి. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు, తప్పనిసరి అయితే ఆటో. సరదాగా భర్తతో కలిసి స్కూటర్ మీద షికార్లు కొట్టే భాగ్యం కూడా నాకు లేదు. తన అసంతృప్తిని ఇలాంటి వ్యాఖ్యానాల ద్వారా వ్యక్తం చేసింది. సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొన్నాను. ఆ స్కూటర్ మీద ఆమెను సినిమాకు తీసుకెళ్తున్నప్పుడు ఆమె మొహంలో కనిపించిన తృప్తి స్కూటర్ కోసం నేను చేసిన అప్పును మరిపించింది. ఆమెను తాత్కాలికంగా మురిపించింది. ఆమె అలా అసంతృప్తి నిరంతరం జ్వలిస్తూనే ఉంది. వాషింగ్ మిషన్ లేదని, ఫ్రిడ్జ్ లేదని, సొంతిల్లు లేదని, కారు లేదని, ఇలా ఆమె అసంతృప్తుల లిస్టు పెరిగిపోతూనే ఉంది. నేను ఎప్పటికప్పుడు పట్టుదలగా ఆమె అసంతృప్తిని సంతృప్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ ప్రయత్నంలో నేను ఎదుర్కొన్న కష్టాలను లెక్క చేయలేదు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. నా శరీరంలోని రక్తాన్నంతా స్వేదంగా మార్చి మరీ కష్టపడ్డాను. అయినా ఆమెలో నిరంతరం అసంతృప్తి. కొడుకు పెళ్ళయింది. విడి కాపురం. 30 ఏళ్ళు గడిచిపోయాయి. అయినా ఏదో ఓ సంతృప్తి. ఇప్పుడు ఇలా మరణశయ్య మీద. సౌహార్దిక నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. బహుశా మరో అసంతృప్తి కావచ్చు. ఆక్సిజన్ మాస్క్ తొలగించమంది. దిండి కింద ఉత్తరం నా చేతులు పెట్టి ఏదో చెప్పబోతూ తల పక్కకు వాల్చేసింది. సెలవంటూ ఈ లోకం నుంచి నిష్క్రమించింది. ఆమె చివరి ఉత్తరం అసంతృప్తి రూపంలో నా చేతిలో ఉంది.
ప్రియమైన మీకు, నన్ను క్షమించండి. నాలో ఏ రోజు అసంతృప్తి లేదు. నేను సంతృప్తిగా ఉన్నానని తెలిసిన క్షణం మీరు నాకు దూరం అవుతారని, నన్ను నిర్లక్ష్యం చేస్తారని, అన్నీ అమర్చిన నాకు ఇంకా ఏ లోటు లేదని, నన్ను పట్టించుకోనని, ఎప్పుడు నా దగ్గరే ఉంటూ నా అసంతృప్తులను సంతృప్తులుగా మార్చే ప్రయత్నంలో బిజీగా ఉండి, మీరు మరోవైపు వెళ్లకుండా కట్టడి చేసేందుకే ఈ అసంతృప్తి ప్రదర్శన. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. నేను కన్ను మూయబోయే క్షణం వరకు నా చుట్టే తిరిగారు. అన్నింటికన్నా నా అసంతృప్తిని గమనిస్తూ నా కోసమే తప్పించారు. ఈ తృప్తి చాలు. మీ సౌహార్దిక. ఆమె మరణ మాంగుల్యం 30 ఏళ్ల కిందటే నేను చదివి ఉంటే? నాకు నవ్వొచ్చింది. ఆమె తన నోటితో నాకే అసంతృప్తి లేదు అని నాతో చెప్పనే లేదు కదా. ఈ అసంతృప్తి చాలు నేను ఆమె జ్ఞాపకాలతో బతికేయడానికి. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.